ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఒక మన కల ఉండేది, సిద్దిపేట రైలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కలను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా నేను గుర్తు చేస్తా ఉన్నా. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటిది 10 ఏళ్లలో కేసీఆర్ తేలేదా? నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 50 ఏళ్ళైనా వస్తుండేనా? ఈ పనులు అవుతుండేనా? మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇలా అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి, 2 పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు. ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, 1 చెప్పిందా 2 చెప్పిందే వాళ్ళు ఎన్ని హామీలు. మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే ఒకసారి ఆ వీడియో పెడతాం, మీరు 2 లక్షల రుణమాఫీ చూద్దాం. ఏం చెప్పిండ్రు ఒకసారి వినుండ్రి. అంటే ఏ రకంగా పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. అరే బాబు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 ఏం చెప్పినా మీరు ఏం పెడుతుర్రా భయ్? రుణమాఫీ పెట్టరా భయ్? అంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం. మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంద్ వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు, ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంద్ వేస్తామంటున్న వీళ్ళు ఆపాలని ఆపిండ్రు. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినరా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పట్టలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది? ఆ 10,000 పడ్డాయా? ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే ఈయన కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు ఆడతావురాను నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల లోపే అన్ని ఇంప్లిమెంట్. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు? ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే, రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200ని 2,000 చేసిండు. మనం మొదలు గెలవగానే 200 1000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1000ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో
200 ఉన్న పెన్షన్ 2000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు. 10 అంతలు 10 టైమ్స్ 200 కాస్త 2000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2000 4000 అంటే డబులే కదా. పోనీ ఆ డబుల్ కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వ ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. వచ్చినా అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు? రాజక్క కూర్చో, ఓ రాజక్క కూర్చో, లేవ కూర్చో అమ్మ, కూర్చో రాములమ్మ, కూర్చో అడ్జస్ట్ చేసుకో. ఒకరు మగోళ్ళు లేచి అక్కకు చేయి, రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు? ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో, నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అది కూడా ఒక్కసారి చూడుండ్రి. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి ఇవాళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే 40 బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధాప్తా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు వేయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిరి. అంటే ఈ రకంగా ఒక్కటి కాదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు. సెక్రటరియట్లో లంకె బిందెలు ఉంటాయే? లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి, బూత్ బంగ్లాలలో దొరుకుతాయి. మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైంది, అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు. ఏది పట్టది 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జ్యేష్ఠెట్టులు ఏమనో కొత్త రాగం అందుకున్నారు. ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏం అప్పులు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం, ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడపోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో 11,000 కోట్ల అప్పుకు పర్మిషన్ ఇవ్వవా అని దరఖాస్తు పెట్టిండా లేదా? దరఖాస్తు పెట్టిండు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. 11,000 దేనే తెచ్చిండు. ఇప్పుడు 3,000 ఏమో కరెంట్ వాళ్ళు తెచ్చిండ్రు, 11,000 ఏమో వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది. అంటే ఇప్పటికీ 14,000 కోట్ల అప్పు చేసిండ్రు 2 నెలల్లో. మననేమో బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది. ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 6 గ్యారంటీలు అంటే ఎన్ని? 13 హామీలు. 6లో 13 ఉన్నాయి. ఆ 13 కాక రుణమాఫీ 9 తారీఖే అన్నారు. అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా? వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుందంటే ఎన్నికల కోడ్ లోపు 1, 2 చేయాలి,
ఇక చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు. అరే మేము అనుకున్నాం కానీ ఇక్కడ పైసలు లేవు, మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇదేదో అయిపోయింది, అక్కడేమో అయిపోయింది, ఇలా లంక బిందెలు దొరకలే, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇదంతా దేనికి ప్రచారం చేస్తుండ్రు? నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి 2వ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా. నెలకు 2,500 బ్యాంకులు అయ్యి, నెలకు 4,000 ఆసరా పెన్షన్ ఇయ్యి. ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు? ఆసరా పెన్షన్ 2,000 వచ్చేది లెక్క ఉండనే ఉండే. 2కు బదులు సీదా 4,000 వేయచ్చు కదా. దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు? ఎందుకు వేస్తలేవు 4,000? 4,000 వేయడానికి దరఖాస్తు కావాలనా? ఏమైనా లెక్క కావాలనా? అంత లెక్క ఉండే, మనుషులుండే, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉండే, 2కు బదులు చక్కగా 4,000 వేయరాదా? అంటే 4,000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. 15,000 రైతు బంధు అన్నారు, మోసం చేసిండ్రు. 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు, బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం జరిగింది. మెగా డిఎస్సి మొదటి కేబినెట్ లోనే అన్నారు, మోసం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. ప్రజలకు గ్యాస్ కూడా ఉన్నది, ఇస్తే కాదు ఒకటో రెండో ఇచ్చేట్టున్నారు గా చిన్నయి, రేపో మాపో. అయితే 2,500 ఇవ్వాలి కదా చెల్లే. మన రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,54,00,000 మంది అక్కా చెల్లెలు ఉన్నారు. గా 1,54,00,000